నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు జరగనున్న నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాద్. రాయవరం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన కంబల జోగులు. పిఠాపురంలో ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉచిత ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. పిఠాపురంలో బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమై మే 7వ తేదీ వరకు జరుగు జాతర మహోత్సవములు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల రోజులు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా మంచినీరు మరియు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చిన భక్తులకు మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఎం సుజాత, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సుధారాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వార్షిక కొత్త అమావాస్య జాతర 2024 జాతర 7/4/2024 నుంచి 7/5/2024 వరకు నెల రోజుల పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వచ్చే భక్తులందరికీ కూడా కావలసినటువంటి చలవ పందిళ్ళు, క్యూ లైన్స్ ఏర్పాట్లు మరియు మంచినీరు వగేరా అన్ని సకల సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అన్ని శాఖల నుంచి కూడా సమన్వయం కొరకు ఈరోజు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్డీఓ అనకాపల్లి ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సదరు సమావేశంలో పోలీసు, మెడికల్, ఫైర్ మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారందరితో కోఆర్డినేషన్ సమావేశంలో చర్చించడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మనం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయబడి ఆర్డీఓ గారు కూడా ఆదేశించి ఉన్నారు. కాబట్టి మనం ఆ సమావేశం మేరకు వివిధ శాఖలందరితో కూడా సమన్వయపరచుకొని ఈ వార్షిక జాతరని సక్సెస్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. మీరు మరొకసారి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేస్తూ చేయవలసిందిగా మీరందరూ ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా మీరందరూ కూడా డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ఈ పండుగ ఏర్పాటు చేస్తారని నేను మనం చేస్తున్నాను. డిపార్ట్మెంట్స్తో కలిపి మెడికల్,
అందరితో కలిసి మాట్లాడి అలాగే సమన్వయం కూడా అందించాలని చెప్పి మీరు కూడా జిల్లాలో పర్చేస్ గురించి దేవాలయ స్టాఫ్ కూడా ఈ విధులకి అటెండ్ అవ్వమని స్టాఫ్ కూడా తీసుకుని ఈవో గారు కూడా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబల జోగులు ఈరోజు ఎస్ రాయవరం మండలంలో సైతారుపేట వేమగిరి జేవిపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వేమగిరి గ్రామంలో మహిళలు హారతితో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వేమగిరి యువకులు మా గ్రామంలో 100 సంవత్సరాలుగా ఉన్న రామాలయం శిథిలావస్థకు చేరుకుంది అని దాని పునర్నిర్మాణం చేయాలి అని కోరారు. నేను గెలిచిన వెంటనే రామాలయంతో పాటు మీరు వచ్చే ప్రధాన రహదారి కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వేమగిరి ఎస్ కాలనీ ప్రసంగించారు. ఈయన వెంట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బోల్సటి గోవింద్, ఎక్స్ఎంపీపీ శారద, శ్రీపతి రాజు, కొణతాల శ్రీనివాసరావు, వేదగిరి సర్పంచ్ అబ్బాయి దొర, వివిధ గ్రామాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఎంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు బటన్లు నొక్కుతాడో మీకు తెలుసు. మీ చేయూతగా, ఆసరగా, కృతగా మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితేనే పేద బడుగు 15 వర్గాలు బాగుపడతాయి. ఇంకెవరు ఏం చెప్పినా మీరు వినొద్దని మీకు అందరికీ తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరి నా కోసం చెప్పారు పెద్దలు. నేను 3 సార్లు ఎమ్మెల్యే చేశాను కాబట్టి ఇక్కడ నన్ను పంపించారు. నేను చెప్పానంటే తప్పనిసరిగా చేస్తాను. నేను లేనిపోయిన హామీలు ఇవ్వను. కాబట్టి తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా పెద్దలు గౌరవిస్తూ, మిమ్మల్ని గౌరవిస్తూ, మీరు ఆర్టిస్టులు మీకు సేవ చేసుకుంటూ ఎప్పుడు కూడా నా ఫోన్ కూడా ఎప్పుడు చేసినా నేను మాట్లాడతాను. తప్పనిసరిగా మీకు అందరికీ సేవ చేసుకుంటూ మరి సేవ చేసుకుంటాను. అబ్బాయి గారు, శివరామ్ గారు, ఇంకా మీ గ్రామ పెద్దలకి ఈనాటి కార్యక్రమానికి ఎస్ఐల మండలం నుంచి మాతో విచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, పార్టీకే మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఈ గ్రామానికి సంబంధించి నేను మాట్లాడతాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఆ గతంలో ముఖ్యమంత్రి ఎంతో మంది చేశారు. వారి పరిపాలన ఉచిత ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకులు సాధించాలని, ఫ్రీ సీట్లు తెచ్చుకోవడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులకు సూచించారు. పిఠాపురంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వత్సవాయి గిరీష్ వర్మ నేతృత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా కోచింగ్ సెంటర్ను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాగాపు దైవం, కృష్ణవేణి, సురేష్, స్వరూప, శ్రీనివాస్ రెడ్డి, సత్యశ్రీ, రమేష్, నాగేశ్వరరావు, వేణుగోపాల్, మాగాపు సురేష్, మోహన్, సుంకర అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మీకు తెలియవు. వాళ్ళు కడుపులో ఇబ్బంది పెట్టుకుని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. ముఖ్యంగా అవసరానికి సెల్ ఫోన్ వాడితే మీరందరూ మంచి పొజిషన్లో, అవసరానికి మించి సెల్ ఫోన్ వాడితే నేను వాట్సాప్ చూడండి, ఎప్పుడన్నా బోర్ గంట చూస్తాను. ఎప్పుడు నాకు నెల క్రితం వాట్సాప్ ఎవడో పెడతాడు కదా నాకు అప్రిషియేట్ చేసి, ఆ నెల తర్వాత థ్యాంక్ యూ. నేను ఫోన్ ఏదైనా ఎమర్జెన్సీ నాకు అవసరం కాబట్టి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ రెండే వాడతాను. వాట్సాప్లో ఎప్పుడో బాగా నాకు ఖాళీ ఉంటే నెలకు 15 రోజులకు నేను చూస్తున్నాను. చేత ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం. మన ఇంట్లో పరిస్థితులు అదేం నేను విమర్శించట్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లోనే పరిస్థితులు ఉంటాయి. కోటీశ్వరుడి ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి, లేని వాళ్ళ ఇంట్లోనే ఇబ్బందులు ఉంటాయి. కానీ మనల్ని చదివించడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం ఆలోచన చేసుకుంటే మన మైండ్ సెట్ చదవాలన్న ఒక ఆలోచనకి ఫిక్స్ అవుతుంది. మనం ఏదైనా ఇస్తున్నారులే
పరిస్థితులు తెలుసుకోకుండా డబ్బు అడగడం కూడా తెలుసుకోవాలి. మీకు నిజంగా పేరెంట్స్ ఇబ్బందులు డైరెక్ట్ మీకు ఎందుకు చెప్పరు, అది మానసికంగా మీ చదువు మీద ఒత్తిడి పడుతుంది అని చెప్పరు. సాధ్యమైనంత వరకు వాళ్ళు అప్పు చేసో కష్టపడో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. జాత మీరు దయచేసి మన పిఠాపురం పిల్లలు కాబట్టి నేను వెబ్సైట్ పెడుతున్నాను. నేను బయట వాళ్ళు అడిగినా సరే ఎవరికి కూడా నేను కోచింగ్ అలౌ చేయలేదు. దీన్ని ఏదో సరదాగా టైంపాస్కి వచ్చినట్టు కాదు. ఇందులో మీకు గ్రేడ్స్ వచ్చినాయి అనుకోండి, మాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయాలనిపిస్తుంది. రాలేదనుకోండి మనీ వేస్ట్ అనిపిస్తుంది. డబ్బు రూపాయి ఖర్చు పెడితే దాని యొక్క విలువ ఉండాలి, దానివల్ల లాభం రావాలి. దానివల్ల లాభం ఏంటి, మీకు ర్యాంక్స్ రావు. ఆ ర్యాంక్స్ వచ్చినాయంటే మేము ఇంకా కసిగా పనిచేస్తాం. ఇంకా ర్యాంకులు వచ్చినాయంటే ఇంకా పెంచుతాం. దయచేసి మీరు అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తారు. మీ అందరినీ కోరుకుంటున్నాను. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దోషిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అర్చకులపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయులు, సుబ్రహ్మణ్యం, పురోహిత సంఘం సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి కాకినాడ శివాలయంలో అర్చకుడి మీద దాడిని ఖండిస్తూ ఇవాళ పిఠాపురంలో ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం, బ్రాహ్మణ సేవా పరిషత్తు, హిందూ పరిషత్తులన్నీ కూడా సంఘటితంగా పిఠాపురం పరంగా నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ, ఎంచేతంటే అర్చకుడి మీద జరిగినటువంటి దాడి ఇవాళ సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. అర్చకుడిని, ఒక బ్రాహ్మణ్ణి, అందులోనూ గర్భాలయంలో పూజలు చేసే బ్రాహ్మణుడి మీద దాడి చేయడం అత్యంత విచారకరం. ఇది రాజకీయంగా అవనివ్వండి, ఇంకో రకంగా అవనివ్వండి, ఏం చేసినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అతన్ని దుర్భాషలాడి అతన్ని భౌతికంగా కొట్టినందుకు అతను క్షమాపణ చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే దీని మీద ఎఫ్ఐఆర్లు కట్టారు. చర్యలు శూన్యం. కేవలం అధికారులు కూడా ఇటువంటి చర్యల్ని మసిబూసి మారేడికాయ చేద్దామనే ఆలోచనలు కనపడుతున్నాయి. ఇది మాత్రం ఏమాత్రం మేము ఒప్పుకోం. ఇవాళ బ్రాహ్మణుల మీద జరిగేటువంటి దాడి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఒక గుళ్ళో పనిచేసేటువంటి అర్చకుడిని కొట్టడం అంటే ఎంత దిగజారుడు స్థానమో కనపడుతుంది. అంచేత బ్రాహ్మణుల ఐక్యత, బ్రాహ్మణుల యొక్క నినాదాలతోటి మేము దీన్ని ఏ స్థాయిలో అయినా సరే తప్పుని ఖచ్చితంగా నిర్భయంగా చెప్తాం. ఇది పార్టీలకి, మతాలకి అన్నిటికీ కూడా అతీతంగా భౌతిక దాడి, ఒక అమాయకుడి మీద జరిగినటువంటి దాడిది. ఇది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అభిషేకం చేసే టైంలో ఎవరు పట్టుకొచ్చి ఏమిచ్చినా సరే దేవుడి మీద వేస్తారు. అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ చేయలేదని చెప్పనేసని అర్చకుల మీద ఈ రకమైనటువంటి పునరావృతం కాకూడదని చెప్పనేసని ఐక్యతతోటి ఇవాళ శివాలయం దగ్గర, మన పిఠాపురం పాదగయ దగ్గర ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం, బ్రాహ్మణ సేవా పరిషత్తు అందరూ కూడా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి అర్చకుడి మీద జరిగిన దాడికి ఖండిస్తూ ఆ కుటుంబానికి పిఠాపురం బ్రాహ్మణస్ అందరూ కూడా, పిఠాపురమే కాదు, జిల్లాయే కాదు, రాష్ట్రమే కాదు, అతని వెనకాల వెన్నంటూ ఉంటామని చెప్పనేసి తెలియజేసుకుంటూ ఇవాళ అతని కుటుంబానికి భరోసానిస్తూ ఇవాళ ఇటువంటి దాడిని ఖండిస్తూ ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడిని అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలని చెప్పనేసి తెలియజేసుకుంటున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. కాఫీ విత్ కేడర్ అను కొత్త విధానంతో కోట్ని వీధిలో 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు, మల్ల వీధిలో 83వ వార్డు ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా పనిచేసి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు, కోట్ని రాంబాబు, కోట్ని కొంగల్రావు, కోట్ని రామకృష్ణ, కోట్ని సూర్య జగన్నాథరావు, కోట్ని ఉమా, కోట్ని నాగేశ్వరరావు, దుడ్డ నాగేశ్వరరావు, సబ్బవరం గణేష్, కొణతాల చిన్నప్పారావు, కొణతాల కృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్, బీజేపీ నాయకులు గెద్దల స్వరూప్, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరస్కరించి కండువా విసిరేసి వచ్చిన వ్యక్తి కొణతాల రామకృష్ణ. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, రాజకీయాలు కూడా పొలాలకు కాకుండా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తి. మనం ఈరోజు శాసనసభకి రామకృష్ణ గారు లాంటి వ్యక్తిని పంపిస్తే మీ ఏరియా మన పక్కన మంచి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఈవేళ కొంతమంది రామకృష్ణ గారి మీద పోటీ చేసే అభ్యర్థి గురించి మీకు తెలుసు, రామకృష్ణ గారి కుటుంబం గురించి కూడా తెలుసు. నిజాయితీకి మచ్చలేని నిజాయితీ కొరలేని కుటుంబంలో పుట్టిన రామకృష్ణ గారికి ప్రజల్లో వాళ్ళు చూస్తున్నారు, గ్రామాల ఉండే పట్టణాలు ఎంతో చైతన్యంతో గెలిపించాలని కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. మనకి ఆయన చాలా అభివృద్ధి చేశారు. మనందరికీ మెయిన్ రోడ్ అంతా తీసుకొచ్చారు, శారదా బ్రిడ్జి గడి ఆయన టైంలో చేశారు. చాలా కార్యక్రమాలు చేశారు, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తారు. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రాష్ట్రం అతి గట్టిపోలైపోయింది, రాజధాని లేదు, పోలవరం లేదు, ఎంత నాశనం అయిపోయింది. ప్రతి వ్యక్తి మీద 2 లక్షల రూపాయలు, వ్యక్తి మీద 3 లక్షలు అప్పు గుద్దాడు జగన్ రెడ్డి. లక్షలాది కోట్ల రూపాయలు స్వాహా చేసి మొత్తం దొంగ మందులు ఆరోగ్యాలు పొంది తినేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఎలాగైనా సరే ఇచ్చేయాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మనం ఏదైనా చేయాలంటే మోడీ గారు సహకారం ఉండాలి. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు అవుతారు కాబట్టి మనం ఆయన్ని కూడా మనం కలుపుకొని ఎన్ఏడిలో మనం కలిసి చేస్తే మన పోలవరం వస్తుంది, మన సమస్యలు మీద అవుతాయి, అమరావతి వస్తుంది. మంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ముగ్గురు కలయికతో పుట్టిన వ్యక్తి ఈరోజు కొణతాల రామకృష్ణ గారు. ఎంతో అలాగే మీ అందరికి కూడా పేరు పెట్టి చేస్తాను. వాళ్ళు లేనిపోయిన రూమర్స్ చెప్పినా మా కోర్టు మీద మనకి ఎప్పుడు మారరు. అది తెలుగుదేశం పార్టీ పంచుకోవడం. ఇప్పుడు సింబల్ విషయంలో మీకు ఉద్యోగం అందరినీ మోటివేట్ చేసి ఈరోజు రాష్ట్ర దేశ పరిస్థితి దృష్ట్యా అందరూ కూడా గమనించాలి. ఎగ్జాంపుల్ ఒకే ఒక ఉదాహరణ కరెంట్. గడిచిన రోజుల్లో 5 సంవత్సరాలు 9 సార్లు కరెంట్ బిగించారు. చెప్పుకుంటూ పోతే 3 రోజులు పడుతుంది జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రస్తుతంలో ప్రభుత్వం. అందరూ గ్రహించాలి. ఎందుకంటే కోర్టు వీధిలో గత ఇంటింటికి తిరిగి మీ వీధులన్నీ తిరిగి మీరు చెప్పిన సమస్యలను కూడా ఆ రోజున 5 సంవత్సరాలు తీర్చారు. ఒక రోడ్డు వేయడింగ్ ఆ రామకృష్ణపురం థియేటర్ ముందు రోడ్డు వేయడం కూడా ఆ రోజు చేసాం. మెయిన్ రోడ్ అయితే రామకృష్ణ చేశారు. దానికి కూడా కొంత టీడీఆర్ ఇవ్వట్లేదు. ఇది ప్రభుత్వం అంటే సైకోయిజం. ఆ రోజు వాలంటీర్కి ఇస్తే ఈ రోజు కూడా ఇంకా టీడీఆర్ అవ్వదు. నేను ఆ రోజు నుంచి టీడీఆర్ అంటే మా అమ్మాయి తెలియాల. రోడ్డు వైండింగ్ లో భూమి పోతే ఆ షాపుల ధరకి 3 రెట్లు ఆ వాల్యూ సర్టిఫికెట్లు ఇస్తే అది చెప్పుకోవచ్చు. ఇది కాకుండా బిల్డింగ్ ధర కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు కావస్తుంది. 5 సంవత్సరాలు 9 నెలలు అయింది. అది మంజూరు చేసి అందరికి నేను అప్పుడున్నా నేను ఎమ్మెల్యే ఉన్న ఇచ్చిన టీడీఆర్లు కాంపెన్సేషన్ తప్ప ఈ తెలుగులో ఎవరికి టీడీఆర్ అవ్వట్లేదు. ఒక సైకోయిజం. ఇదే మన ప్రాంతం మీద ఒక అక్షర చర్య 5 సంవత్సరాలు కూడా చేశారు. గడిచారు ప్రస్తుతం ఆయన ఒక్క అవకాశం వదిలేసి అనుకుని ఒక అవకాశం ఉందని అందరూ ఓట్లు వేశారు. పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్క పెట్టి ఏదో యువకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఈయన బాగా పరిపాలన తండ్రిలా పరిపాలిస్తాడని అందరూ కూడా ఊహించుకున్నారు. కానీ అందరూ ఊహలకు అతీతంగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అధికారం మార్పు రావాలి. మార్పు వచ్చినప్పుడే మనం అభివృద్ధి సాధించుకోగలుగుతాం. ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. ఒక రాజధాని ఎక్కడంటే చెప్పే పరిస్థితి లేదు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనంతా గర్వంగా చెప్పుకునే ప్లాంట్, ఈ దేశానికి గర్వకారమైన ప్లాంట్. అది మన ఆంధ్రలో హక్కు అని అనుకున్నాం, కానీ ఇది భారతదేశ హక్కు, భారతదేశ సంపద స్టీల్ ప్లాంట్. ఎందుకంటే కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఆ ప్లాంట్. ఆ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వమే, ఆంధ్రలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే దోహదపడతా ఉంది. ఇవన్నీ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర సూజుల శ్రవంతి అని ఆ కార్యక్రమం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉత్తరాంధ్ర సూజుల శ్రవంతి చేస్తే మన గోదావరి జిల్లా చూస్తున్నాం, ఎంత చక్కగా 2-3 పంటలు పండించుకొని బ్రహ్మాండంగా ఉంది. అక్కడ అందరూ పిల్లలు బాగా చదువుకోవడం కాదు, పెద్ద పెద్ద ఉద్యోగం చేయడం కాదు, పరిశ్రమలు పెట్టి రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చే విధంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అభివృద్ధి చెందారు. 2 లక్షల ఎకరాల సాగులోకి వస్తుంది. నాకు ఈ ప్రాంతం నుంచి రైతు వారి కూడా చాలా గట్టిగా ఉన్నటువంటి రైతు వారి, ఎందుకంటే మన అనకాపల్లిలో అటు కరువారి వీధి, ఇక్కడ ఏమో కోర్టు వీధి దగ్గర రైతు వారి ఇంకా ఇప్పటికీ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు. గతంలో అయితే నిత్యం వారితో కూర్చొని ఆ కాలువలు, ఎల్లయ్య కాలువ, చెల్లొప్పు కాలువ, పులి కాలువ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటాం. ఈ 5 సంవత్సరాల్లో ఆ బ్యారేజ్ చూసాం, మనకు 11 బ్యారేజ్లు ఉన్నాయి. సుమారు 10,000 నుంచి 20,000 ఎకరాలు సాగు అవుతుంది. కానీ ఒక్క బ్యారేజ్ మీద ₹1 పెట్టలేదు. వర్షాలకు కొట్టుకుపోయి అవన్నీ వృధాగా నీరు వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడే చెల్లొప్పల కాలువ గురించి మాట్లాడారు మన సోదరు పెద్దలు. హత్య రాజకీయాలు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు, సొంత ఇంట్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి సొంత చెల్లెలికే న్యాయం చేయలేక రోడ్డు మీద నిలబెట్టినటువంటి వ్యక్తి మన ఆడపడుచులకి, మన అన్నదమ్ములకి న్యాయం చేస్తారని చెప్పడమ్మా. నేను దయచేసి ఇక్కడ అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఉన్నారు. ఇక్కడ మా సూర్యానమ్మ, మా బాలమ్మ, ఇదంతా మీరు మీకు తెలిసినప్పటికీ కూడా మీతో ఉన్నటువంటి సాటి మహిళలకు చెప్పాలి. అనకాపల్లి జిల్లా పారవాడ మండల కేంద్రంలో పైడితల్లమ్మ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. గత 7 రోజులుగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలలో భాగంగా నిత్యం గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గ్రామ తిరువీధులలో ఘటాలను ఊరేగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం పోటీలలో జిల్లా నలుమూలల నుంచి కోలాటం బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలను సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు, ఎంపీటీసీ పైలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పోటీలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుగున పడిపోతున్న జానపద కళారూపాలు మరుగున పడిపోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. గ్రామంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ పండుగ అనుపు మహోత్సవం మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అనుపు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చుక్కా రామునాయుడు, మాజీ ఉప సర్పంచ్ బండారు రామారావు, మాజీ ఉప సర్పంచ్ 5వ వార్డు సభ్యులు పోతల సత్యనారాయణ, గ్రామ పెద్దలు, యువకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. శ్రీ 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 పరవాడ పైడిమామ అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా మరి ఉత్సవాలు నిర్వహిస్తూ స్థానిక సర్పంచ్ జరిపప్పల ఆధ్వర్యంలో పెద్దలు చుక్కరావు నాయుడు గారు, మా వైస్ సర్పంచ్ రామారావు గారు, రెడ్డి శ్రీని గారు, పోతల అప్పలనాయుడు, ఇద్దరు పెద్దలందరూ కలిసి మరి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రపంచం పాశ్చాత్య సంగీతం వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో గ్రామీణ జానపద కళలను మరి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కోలాటం తాలూకా పోటీలు మరి పరవాడ గ్రామంలో నిర్వహిస్తున్నాం. జానపద కళలు అంతరించిపోకుండా నేటి సమాజానికి మరి మన పూర్వీకులు ఇచ్చినటువంటి జానపద కళల్ని మరి అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ కోలాట పోటీలు పరవాడలో నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా చాలా క్రీడా స్ఫూర్తితో మరి అందరూ సమన్వయంతో మంచిగా వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక క్రీడా స్ఫూర్తి పెంపొందించాలని అందరూ బాగా మరి ఇక్కడ కోలాట పోటీల్లో పాల్గొనాలని చెప్పి మరి అందరూ స్పోర్టివ్తో ప్రైజులు కూడా మరి భారీ స్థాయిలో ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 ప్రైజులు ఇస్తున్నాం. మొదటి బహుమతి, 2వ బహుమతి, 3, 4, 5 బహుమతులు మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి మాణిక్యాలరావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ వారు కూడా ఒక మంచి నిర్ణయం చేస్తారని, ఎటువంటి పక్షపాతం లేకుండా అందరూ కూడా మరి మంచి మార్కులు ఇచ్చి ఎవరైతే ప్రథమ బహుమతి సాధిస్తారో వారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి మీ తరఫున తెలుపుకుంటూ ఇటువంటి కళలు ఇంకా ఈ 3 రోజుల ఉత్సవాలు కూడా ప్రజలందరూ, స్థానిక ప్రజానీకం అందరూ కూడా పాల్గొని
మరి ఉత్సవాలని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉత్సవాల సందర్భంగా మరి వివిధ గ్రామాల నుంచి జిల్లా స్థాయిలో పోరాటం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి మన పర్వాల గ్రామ ప్రజలు మరి పెద్దలు శ్రీనివాసరావు గారు, సుబ్రహ్మణ్య గారు, బండారామారావు గారు, మరి రెడ్డి శ్రీనివారు, బాలరామరావు గారు, అలాగే ఎంపీడీసీ గారు, మరి ఈ కార్యక్రమానికి ముందుండి యువకులు మరి తిరుపతి పక్కనాయుడు, రాజేష్, శుక్రమ్మ, మురళి, సంతోష్ వీళ్ళందరూ ఈ పర్వాల కోలాటం తాలూకా ఎవరైతే యువకులు ఉన్నారో పిల్లలు ఉన్నారో అందరూ ప్రోత్సాహంతో వాళ్ళందరూ ఈ సంవత్సరం ఇటువంటి కార్యక్రమం చేయాలి, మన పర్వాల గ్రామానికి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు, మొట్టమొదటిసారిగా చేసి మరి జిల్లాలోనే మంచి పేరు రావాలనే వాళ్ళ కోరిక మేరకు మరి గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న ఈ సంస్కృతి కార్యక్రమాలను ముందు ముందు కూడా తీసుకువెళ్ళాలి. మరి సాంప్రదాయబద్ధంగా ఉండే ఈ కోలాటాన్ని ఇంకా రాబోయే రోజుల్లో అభివృద్ధి జరగాలంటే మళ్ళాంటి వాళ్ళందరూ ప్రోత్సహించాలని మరి పిల్లల కోరిక మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా గ్రామీణ ప్రాంతంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు చిటికల బదులు కానివ్వండి, మరి చిరతలు కానివ్వండి, తప్పుడుగుళ్ళు కానివ్వండి, ఇలాంటి కళలు అంతరించిపోకుండా పోకుండా ఉండడానికి మరి మళ్ళీ వాళ్ళందరూ సహకారంతో ఈ కళను ముందు తీసుకెళ్లి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలకి, పెద్దలకి, యువకులకి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన గురువులకి, జడ్జిలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు. పెందుర్తి నియోజకవర్గంలోని నూర్ బాషా దూదేకుల ముస్లిం సేవా సంఘం నుంచి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం నందు సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మత పెద్దలు ఈ అంశాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 200 మంది సంఘ సభ్యులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో సేవలు అందించారన్నారు. సీఎం వైఎస్ జగన్కు రానున్న ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని, వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ ముస్లింలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, సంఘం ప్రతినిధులు షేక్ ఖాన్ సాహెబ్, బాబీ, షేక్ అబ్దుల్లా, మాస్గర్, పీర్ సాహెబ్, రెహమాన్, సయ్యద్, ఫాతిమా బీబీ, సలీమా, ఖాన్ బేబీ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా రోజా ఉన్నోళ్ళే, అందుకని ఇలా భోజనం కూడా ఏర్పాటు చేస్తుంటే వద్దండి భోజనం ఎవరు చేయడం వాళ్ళు అందరూ ఉపవాసంలో ఉన్నారు. కాబట్టి ఈ ఉపవాస వ్రత దీక్షలో ఉన్నటువంటి సమయంలో ఆ మాట్లాడి ప్రతి మాట కూడా బంగారం లాంటి మాట, బంగారు మూట. అందుకని మీ నోటంలో వచ్చినటువంటి ప్రతి మాట ఒక ఆశీర్వచనం. ఆ ఆశీర్వచనం అంతా కూడా అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారి తాలూకా గెలుపుకి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా గెలుపుకి ఇవ్వాలంటే ఫ్యాన్ రెపరెపలు ఆడాలా, ఫ్యాన్ మన అందరూ కూడా గుర్తు ఓటు వేసి తీరాలని చెప్పి అందరూ చెప్తూనే ఇప్పుడు ముందుగా మన విధుల నుంచి పీడీసీ మాట్లాడి చెప్పుకోవడం జరుగుతాం. అక్కడి నుంచి ఎలా పడుతుందో చూద్దాం. చాలా సంతోషం. బాగున్నారమ్మా అంతా? అమ్మ ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా దయచేసి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది, మాట సరిగ్గా వినపడదు. ఈరోజు ముందుగా ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, దీనికి బాధ్యత తీసుకొని ముందుంటే నడిపిస్తున్నటువంటి పెద్దలు సభాధ్యక్షులు ఇస్మాయిల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పెద్దలు అనే బొడ్డేటి ప్రసాద్ గారికి, అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవి సాంబ గారికి, పెద్దలు సీనియర్ నాయకులు పితృ సమానులు మా బాబాయ్ గారు భగవాన్ జయరామ్ గారికి, పెందుర్తి మండల టీఎస్సీఎస్ చైర్మన్ సరగడ నరసింహమూర్తి గారికి,
అదేవిధంగా సోదరులు ఉమా గారికి, పెద్దలు సీనియర్ నాయకులు గొర్రెల రామనాయుడు గారికి, సత్యబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ పెద్దలకు, మత పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా అందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే నేను గతంలో కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను, అమ్మ నేను చెప్పినటువంటి మాటలు ఒక 5 నిమిషాలు మీరు ప్రశాంతంగా వినాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇది సమయం. ఒక్క 2 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలమ్మా. మీరు నిశ్శబ్దంగా ఉన్న తర్వాతే నేను మొదలు పెడతాను. మీరందరూ నిశ్శబ్దంగా ఉన్న తర్వాతే నేను మాట్లాడటం మొదలు పెడతాను. దయచేసి, ఎందుకంటే మా ఇంకా వెనకాతలు ఎవరో ఒక్క నిమిషం వినండి. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో సర్పంచ్ ఎలమంచిలి రఘురామ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంటిమెంట్గా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం నుండి మొదలుపెట్టే ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే గణేష్కి హారతి పట్టి శుభాభివందనాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మీకే ఓటు వేసి గెలిపిస్తామని భరోసా కల్పించారు. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు అందరం కలిసి సమిష్టిగా పనిచేసే మీ గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సుమారుగా 10 మంది కుటుంబాలు కోనిశెట్టి వెంకటరమణ, పడ్డాది నాగభూషణం, వాసం చంద్రారావు, గురుబిల్లి వరహాలు, గురుబిల్లి సాంబమూర్తులకు వైసీపీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు, ఎంపీపీ మణికుమారి, జడ్పీటీసీ గిరిబాబు, అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు సుజాత, లెక్కల సత్యనారాయణ, గంటల బుచ్చిబాబు, అప్పన రమణ, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీసుకుంటే 1,50,000 రూపాయలు ఇస్తాను. ఆ 1,50,000 కూడా ఒకసారి 5 దఫాలుగా లేదు కొన్ని ఆంక్షలు పెట్టి, అంటే ఎన్నికల ముందు రైతులకు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. అలా విధంగా రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ గారు 2018 ఎన్నికల్లో కూడా చెప్పారు, మేము అధికారంలో రాగానే మరి ప్రతి రైతుకి కూడా 12,000 చొప్పున 4 దఫాలుగా 50,000 ఇస్తాను. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 50,000 చాలు, 13,500 ఇవ్వాలి 5 సంవత్సరాలు అని చెప్పిన దానికంటే 50,000 ఇస్తున్న దానికంటే 67,500 అంటే అందంగా రైతులు ఆదుకున్న మరి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు. అంటే ఈ విధంగా వేరియేషన్ చూస్తే, ముఖ్యంగా చూస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు. ఆ రోజు 2014 ఎన్నికలో చాలా మంది నిరుద్యోగులందరూ కూడా మన నర్సీపట్నంలో మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు 5 పదవులు గెలిస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి అన్నారు. కనుక ఇస్తారని చెప్పి చాలా మంది ఆశపడి ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారులకు వచ్చిన ఇది అడుగుతున్నా ఈ రోజు 5 పద్ధతి. ఈ రోజు నర్సీపట్నం నిధుల్లో ఎంతమందికి ఎన్ని నెలలకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు ఇవ్వాలి కదా. అంటే 60 నెలల పాటు 1,20,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా బాకీ ఉన్నారు ఈరోజు. అంటే ఉద్యోగం లేదు, కనీసం మరి నిరుద్యోగులు ఉన్నారు 1,20,000 బాకీ. ఈరోజు ప్రతి ఇంటికి కూడా 5 పద్ధతి ఉన్న సంగతి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇదే విధంగా చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, పేద పిల్లలకు కేజీ కాపు భవనం కోసం కేటాయించిన స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం. కాపుల సామాజిక భవనం కోసం కేటాయించిన స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం దుర్మార్గమైన చర్య అని అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కేఎన్ఆర్ పేటలో పర్యటించిన రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనకాపల్లి మండలం కేఎన్ఆర్ పేటలో కాపు సంక్షేమ భవనం కోసం 50 లక్షల నిధులు 75 సెంట్ల భూమి కేటాయిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ స్థలంలో కాపు భవన నిర్మాణం ఆపేసి పార్టీ కార్యాలయం నిర్మించడం చాలా దారుణమని, నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపుల కోసం కేటాయించిన ఈ స్థలంలో నిర్మించిన ఈ భవనానికి కాపు సామాజిక భవనం అని పేరు పెట్టాలి, లేదా కాపు పెద్దల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో కూటమి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు 1 కోటి రూపాయలతో ఇంకా మంచి భవనం కట్టిస్తామని ఎన్నికల హామీలో భాగంగా కొణతల రామకృష్ణ హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమం వర్గానికి ఏటా 2,000 కోట్లు ఖర్చు పెడతామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమే అని అన్నారు. ఈడబ్ల్యూఎస్ ప్రకారం 5% రిజర్వేషన్లు కాపులకు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక నాయకులు మాదంశెట్టి నీలబాబు,
జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పేలా గోవింద్ సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్ళిళ్ళకైనా, కథా కార్యక్రమాలకైనా, శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవన్గా పేరు మార్చి వారికి ఇవ్వండి. జోరుగా కొనసాగుతున్న మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం సంతపాలెం, పాపయ్య సంతపాలెం, సంపత్పురం గ్రామాలలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గడప గడపకి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడంతో ప్రజల సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో దంతలూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్రె సూరిబాబు, అనకాపల్లి మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గోవిందు, మల్లా బుల్లిబాబు, డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్, గంగుపం నాగేశ్వరరావు, గొల్లవిల్లి శ్రీనివాస్, కలగా గున్నయ్య నాయుడు, మండల కోఆప్షన్ సభ్యులు బొండ అప్పలరాజు, సర్పంచ్ అన్నం అప్పారావు, చెల్లయ్యమ్మ, వెలుగుల వరలక్ష్మి, వెలుగుల కృష్ణ చైతన్య, మొల్లేటి మోహన్, పాల సంఘం అధ్యక్షులు అక్కిరెడ్డి శివ, పల్లా శ్రీను, ఉమ్మి రమణ, పోతల చంద్రశేఖర్, బర్ని కానరాము, ఉప్పులూరి నాగేశ్వరరావు, దాకరపు గోవిందు, మర్రిపల్లి శోభ, ప్రసాద్, తలారి మంగనాయుడు, టి మంగనాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్ ఇంటికి తెచ్చేస్తున్నారా? అలాగే ఇస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు మీ ఇంటికి తెచ్చేస్తారు పెన్షన్. అది ఫ్యాన్ గుర్తు. ఈరోజు సంపత్పురం గ్రామంలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఈ టైం అయినా కానీ అలసిపోకుండా నా చుట్టూ తిరిగారు. మీ ఆదరణ చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రానున్న ఎన్నికల్లో అన్ని ఓట్లు, మీకున్న 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 2 కూడా ఫ్యాన్ గుర్తుకేసి మరో 10 మందికి చెప్పి మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా కానీ నేను అందుబాటులో ఉంటాను. మా కసంకోటే కాబట్టి ఇక్కడ నుంచి దగ్గరే. మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎప్పుడు పావుగంటలో రావచ్చు మా ఇంటికి. నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తాను తప్పకుండా. కాకినాడ పార్లమెంటు సీటు కోసం కాకినాడ నుంచి టీడీపీ, జనసేనల పార్టీల నుండి పార్లమెంటు టికెట్ ఆశించానని, అది రాకపోయినా నిరాశ లేదని, ఆ పార్టీల విజయానికి తన వంతు ఎనలేని కృషి చేస్తానని కూటమి తరపున కాకినాడ పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డ సానా సతీష్ కుమార్ తెలిపారు. తాను కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారంలో పాల్గొంటానని, వారి విజయానికి శ్రమిస్తానని సతీష్ చెప్పారు. మంగళవారం కాకినాడ ఏడీబీ రోడ్ అచ్చంపేట జంక్షన్లో ఉన్న కొప్పవరం గ్రామంలోని తన కార్యాలయంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు. నాకైతే దాని మీద అంత ఆశ లేదు. సీటు కోసం వస్తుందా లేదా అన్నదే కాదు. నేను వేళ కూడా గత 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి గ్రౌండ్లో లేను. అందరూ అడుగుతున్నారు, ఏదో సమాధానం చెప్పాలి కదా అని చెప్పి అంటున్నారంటే నేను వేళొచ్చి నేను చెప్తాను అన్నదే కారణం ఏంటంటే, నాకు మీరందరూ కూడా కాకినాడలో ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు.
గత 20 ఏళ్ళ నుంచి తెలుసాము మీరు, ఇలా మన ఇద్దరు ఒక 30 ఏళ్ళ నుంచి, అందరూ ఎప్పటి నుంచి తెలుసు నాకు ఈ పాత్రికేయ మిత్రులు, ఇవాళ కొత్త కాదు మీరు అందరూ. నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను కాకినాడ స్టేడియంలో, మీరు అందరూ అటెండ్ అయ్యి ఉంటారు. 2000 నుంచి 97 నుంచి 99 నుంచి అందరం కలిసి, అందరూ పాత వాళ్ళే ఉన్నారు ఇంచుమించు అందరూ. నాకున్న కాకినాడతో ఉన్న అనుబంధంతో ఏదేదో సీట్ రాలేదని చెప్పి కాకినాడ దూరం అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ రాకూడదు అని వాళ్ళు వచ్చి చెప్పింది కూడా ఏంటంటే, సీట్ వస్తుంది రాదని తర్వాత విషయం, మనందరం కలిసి ఉంటాం. మీరు ఇదివరకు నాకు ఇచ్చిన సపోర్టే ఇవ్వాలి. మనం ఇదివరకులాగా స్పోర్ట్స్లో కానీ హెల్త్లో కానీ మనం చేసే కార్యక్రమాలు ముందుకు తీసుకుంటూ వెళ్దామని నా ఉద్దేశం. తన అభిమానుల సూచనల కోరిక మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు నరసింహమూర్తి తెలిపారు. సరిపల్లి పంచాయతీ పరిధిలో గల ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురి అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గుంటూరు అభిమానులు పాల్గొని నరసింహమూర్తిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని సూచించారు. అలాగే తాను వ్యక్తిగతంగా చేసుకున్న ఫోన్ సర్వే ద్వారా కూడా ఇదే అభిమతాన్ని తన అభిమానులు వ్యక్తం చేయడంతో పెందుర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేయనున్నట్లు గుంటూరు నరసింహమూర్తి ప్రకటించారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. నాకు బ్రదర్ లాంటి వాడు, మిత్రుడు, సొంత బ్రదర్ లాంటి వాడు. మేము గత 20 సంవత్సరాలుగా మరి కలిసిమెలిసిగా సామాజిక వర్గంలో ఆయన విశాఖపట్నం సిటీకి ఒక కాపాడ అధ్యక్షుడు కూడా పనిచేసి చాలా బ్రహ్మాండంగా సామాజిక వర్గాన్ని మొత్తం ఒక ఏకదాటి తీసుకొచ్చాడు ఆయన. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. నేను ఐఎన్టీసీ గత 40 సంవత్సరాల నుంచి ఐఎన్టీసీలో పనిచేస్తున్నాను. నేను అలా స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ప్రజెంట్, అలాగే జిల్లా ఐఎన్టీసీ కూడా జనరల్ సెక్రటరీ, నేను రాష్ట్ర ఐఎన్టీసీ కూడా వైస్ ప్రెసిడెంట్. నేను నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్, నేను ఎన్టీపీసీ కూడా నేనే ప్రెసిడెంట్ని, అలాగే హెచ్పీసీఎల్ కూడా నేను కాంట్రోలర్ ప్రెసిడెంట్, అలాగే జిల్లాలో అన్ని ఇండస్ట్రీస్ కూడా చూసుకుంటాం. అయితే మేము పొలిటికల్గా ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అది లేదు. గతంలో నరసింహమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేమందరం కలిసే తిరిగే వాళ్ళమే. ఇప్పుడు మరి మొన్నటి ఆయన వైసీపీలో ఉన్నారు. ఈరోజు రాజీనామా చేస్తున్నాను, రండి అని పిలిస్తే మేము స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అని ఇంకో ప్రయత్నం కూడా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా పెద్ద ఉద్యమం 1138 రోజుల్లో జరుగుతుంది. ఈ రోజు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంకా అమ్ముతాం లేదా మూసేస్తామని చెప్తుంది. మూసేయడమే కాదు, గత 2 సంవత్సరాల నుంచి రా మెటీరియల్ ఇవ్వకుండా కంపెనీ నష్టాలు పాలు చేసింది. ఏదైనా నష్టాలు పాలు చేసి అమ్ముదామని, దానికి ఉద్యమాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఈ ఉత్తరాంధ్రలో ఉద్యమం తీసుకొచ్చి నిలబెట్టుకోలేకపోతే ఇక్కడున్న ఏ రాజకీయ పార్టీని వేస్ట్. ఈరోజు ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో మిగిలింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే. ఇంకా కడప స్టీల్ ప్లాంట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు మరి బీజేపీ వాళ్ళు. అదే పోలవరం నిధులు ఇవ్వలేదు, స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, మరి వెనుకబడ్డ 3 జిల్లాలకి నిధులు ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు. అన్ని రకంగా మరి బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మరి అలాంటప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేస్తామంటే ఇక్కడ ఎవరు ప్రజలు క్షమించరు, ఆంధ్ర తెలుగు ప్రజలు ఎవరు క్షమించే పరిస్థితులు లేరు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నా చెప్తున్నారు. కానీ మోడీ దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదే చంద్రబాబు నాయుడు కానీ, అది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు, ఇది మా ఒక సెంటిమెంట్ ప్లాంట్, ఉద్యమాలు వచ్చిన ప్లాంట్, త్యాగాలు వచ్చిన ప్లాంట్ అని చెప్పి గట్టిగా అడగలేని పరిస్థితి. మరి అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అదే చెప్తున్నాం అన్నకి, అన్న ఈ టైంలో మనం ఏ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వు. ఎందుకంటే ఇప్పుడు కాబట్టి 2009కైనా మరి ఎందుకంటే అంతకుముందు పని చేసావు, అప్పుడు పెద్ద లీడర్ అవుతావు నువ్వు. అప్పుడు అందరూ చేరుతారు, మరలా పార్టీ మళ్ళీ ఏగలేదంటే బెల్లం ఉంటే ఈగలాంటిగా అందరూ మళ్ళీ జప్పే వస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచే ఇందులోకి వెళ్ళారు, వైసీపీకి వెళ్ళారు, కొంతమంది టీడీపీకి వెళ్ళారు, కొంతమంది జనసేనకి వెళ్ళారు. కానీ ఒక జాతీయ పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చింది. ఎన్నో దేశంలో ఎన్నో నియోజకవర్గంలో ముఖ్యంగా ఉదయం వైసీపీకి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. తదనంతరం మరలా ఎవరైతే నేను ఆహ్వానించానో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా 2 రోజుల నుంచి వాట్సాప్ మెసేజ్ పెడుతున్నాను. పలానా రోజు పలానా కార్యక్రమం సరిపిల్లి గ్రామం మా గుంటూరు వారి నివాసం దగ్గర ప్రెస్ మీట్ పెడుతున్నాను. తదనంతరం కూడా అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. గతంలో అందరికీ అది వాట్సాప్ పంపించాను. నా సేవలు ఆల్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ, తెలుగుదేశం, జనసేన,
కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్ పార్టీ అన్ని పార్టీ వాళ్ళకి అందరూ నాకు టచ్లో ఉన్నారు. ఫోన్లోను అందరికీ 3 రోజుల నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈవేళ కూడా ఉదయం అందరికీ ఫోన్ చేయడం జరిగింది. చాలామంది వచ్చారు. కొంతమంది మళ్ళీ ఇదంతా అయిన తర్వాత ఫోన్లో ఎవరైతే మెసేజ్ పెట్టినా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఓటు చెప్పని చెప్పాను, ఏ పార్టీకి వెళ్ళాలా అనే కార్యక్రమం పెట్టాం. 11 నుంచి 1 గంట వరకు పెట్టాం. టైం ఎంత అయింది? 1 గంట పావు, 2:15 అయింది. 1 గంట వరకు నేను ఎవరికైతే మెసేజ్లు పెట్టానో ప్రత్యక్షంగా మెసేజ్లు ఒక 3 రోజుల నుంచి పెడుతున్నాను. మళ్ళీ ఇంపార్టెంట్ లీడర్స్ అందరికీ కూడా ఫోన్ ద్వారా ఎవరికో అప్పచెప్పలేదు, స్వయంగా నేనే పెట్టుకున్నాను. ఏం చేద్దంటే ఎవరికైనా అప్పచెప్తే ఒకరు చేస్తాడో చేయకపోవచ్చు, వాడికి ఉన్న పరిస్థితులు బట్టి. వాడికి ఈవేళ హోలీ పండుగ ఒకటి ఉంది, ప్రతి ఒక్కరికి హోలీ పండుగ చేసుకుంటారు. అందువల్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు జరగనున్న నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాద్. ఎస్ రాయవరం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన కంబల జోగులు. పిఠాపురంలో ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉచిత ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. పిఠాపురంలో బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.